తీన్మార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూసోని తింటా అంటున్నా సత్తి. మనకేందన్నా రూపాయి ఉండాలి ఈసారి నుంచి ఎవరైనా ఏం చేస్తున్నారని అడిగితే కేసీఆర్ గబాయించి చెప్పాలి. పొలుగు కోసం వెంకలాడుతున్న వంశీ రికమెండేషన్ కోసం మన చేతిలో కూరగాయలు వండుతున్నాయి. అయ్యే ఇక్కడ గంపలు తీసుకొచ్చామే అనుకో పాసులు కుడతాయి మనకు. అందరికీ శనార్థులు. 30 దాటితే యూత్ బాధలు అన్నీ ఇల్లు కావు. ఎప్పుడు సెట్ అవుతావని, లగ్గం ఎప్పుడు చేసుకుంటావని, తోటలు అట్లున్నారు ఇట్లున్నారని ఎన్నో అంటారు. అవుతావని కానీ మనోని వార్త ఏమన్నా తెచ్చిండో? వార్త మీ సిద్ధో ఇట్లా చెప్తుండు. అరే సిద్ధుగా వార్త ఏమన్నా తెచ్చిన అదే లేదురా. ఏం వార్తలు అన్నా? పెద్దసారి వెళ్తే ఉన్న ఉద్యోగం కూడా ఒట్టి ఇంటికి పంపిస్తాడు. ఇప్పుడు ఉపాసం ఉంటే ఏర్పడతారా నీకు? ఎందుకన్నా ఇవాళ సంది ఏ పని చేయకుండా పైసలు వస్తాయి. నువ్వు కూడా రాజీనామా చేయి. గట్టెట్లు వస్తాయి? కుక్కిడి గుండె పెట్టి పైకి వెళ్తారు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చే నెల సంది నిరుద్యోగ బృంది స్టార్ట్ చేస్తున్నట. ఇక మన కూలీలు ఎందుకన్నా బాహర్ ఖానా గర్మే షోనా. ఇక మనకేందన్నా రుబాబు ఉండాలి ఈ సంది నుంచి. ఎవరైనా ఏం చేస్తున్నావు అడిగితే కేసీఆర్ నిరుద్యోగ బృంది తీసుకుంటున్నాని దబాయించి చెప్పాలి. వాళ్ళు ఇచ్చేది ఆ పైసలతోని ఏదైనా జాబ్లకు అప్లై చేసుకోవాలని, మంచి కోచింగ్ తీసుకోవాలని, జర జీవితాన్ని చక్కదిద్దుకోవాలనిరా. తిరగడానికి కాదు. యూ సిల్లీ ఫెల్లో బ్రో. ఇద్దరు పుట్టిరు నీకే మేరక యూత్ ఫీలింగ్స్. 35లో పడ్డవు ఇంకా సెట్ కాలేదు. యూత్ ఫీలింగ్స్ అని అంటున్నావు. ఇంకొక 5 ఏళ్ళు అయితే అవసరం అప్పుడు తెలుస్తా తాతని సంగతి. ఆసరా పింఛనేందన్నా అది 60 రావాలి కదా. గాలి నీళ్లు కాలుష్యం చేయబట్టి దినదినం బతికే ఆయుష్ తక్కువ అవుతుంది. బతికేదే 65 ఏళ్ళు అయితే 57 ఏళ్ళకి పెంచినేందని 40 ఏళ్ళకి చేసిన ఇద్దరు మన నాయకులు జర కైరత్తుకుంటారు. అవునా అన్న? అయితే ఇప్పుడేగా పైసలతోని టిక్ టాక్ అయి పిల్లని ఫలెత్తా మరే. ఎందుకురా నీకే గాసం లేదంటే అష్టోళ్ళు ఎట్లా చేస్తావురా? ఎట్లనో సాతతి అన్న జల్దీ లగ్గం చేసుకోవాలి. లేకుంటే కేసీఆర్ సార్లు 40కే పింఛన్ ఇస్తే ఆయనతో నోట్లే మన్ను వాళ్తుంది. మీరైతే నిరుద్యోగ వృత్తిని ఏదైనా పెద్ద గోల్ సాధించడానికి వాడుర్రి. వంశీ ఏమైనా వార్తలు తెచ్చినావారా? వార్తలు ఎందుకన్నా? వార్తలు ఎందుకంటున్నావు? ఏమైనా గవర్నమెంట్ కొలుగు ఇట్లా దొరికిందారా? వార్తలు ఎందుకన్నా? ఇంకో 2 రోజులు ఆగు. ఇల్లందుకుంటా జబ్బడస్ పని దొరుకుతుంది నాకు. ఏం పనిరా? ఇల్లంతకుంటలా గురువారం అంగడి తగులుతుంది. నీకు తెలుసు కదా? అవును తెలుసు. అయితే వాడి కోసం ఇల్లంతకుంటలా కొత్త మార్కెట్ స్టార్ట్ చేస్తాడు. చూడు ఎంత అందంగా ఉన్నదో. వాళ్ళందరూ స్టార్ట్ చేస్తే నీకెందుకురా? ఇంకేదన్నా మన చేతిలో కూరగాయలు వండుతున్నాయి. వీటిని ఒక గంపలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మినాం అనుకో కాసులు కుడతాయి మనకు. రైతులకు కష్టపడడం ఒకటే తెలుసురా. ఈ బేరాలు ఇవన్నీ హైరావు. నా మాటిని ఇవన్నీ పక్కకు పెట్టు. అట్టిగా లాస్ అవుతావు. కరెక్టే అన్న. సరే కానీ ఇక ఎమ్మెల్యే రసమయ్య సార్తో చెప్పి ఈ మార్కెట్లో చిన్న కొలివి పేరాదే పని చేసుకుంటా. నువ్వు నా తమ్ముని కాబట్టి ప్రయత్నం చేస్తా అనుకో. ఇక్కడ నియామకాలు పారదర్శకంగా నడుస్తున్నాయి. కుదరదురా. నిజాయితీ అయితే మనకేంది భయమైనా? నేను 12 చదివినా. సరేరా, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని అప్లై చేద్దాం. అప్పుడు నువ్వు కూడా కూరగాయల ధరలు మన టీవీ పంపించరా? సరే అన్న. సరే చూసిరా మనోడు ఎవరం. ఇవి ఇవాళ తిన్మార్ ముచ్చట్లు. టాటా బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి అని అంటారు. సో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ వీడియోలు అనేది కొద్దిగా లేట్ అయింది. బట్ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. ఇంకా నుంచి రెగ్యులర్ వస్తూనే ఉంటాయి వీడియోలు. మీరు వరి కావాల్సిన అవసరం కూడా లేదు. చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేంద్ర. మీరు చూస్తున్న మనలో ముచ్చట్లు. సో ఇవాళ కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.